రాయలసీమకు పోతాడు. రాయలసీమకు పోయి అక్కడేమో డెల్టాలో బంగారం పండిస్తా ఉన్నాను అని అంటాడు. రాయలసీమ సమస్యలు ఇక్కడ తెలియవు కదా అని చెప్పి ఇక్కడికి వస్తాడు. ఇక్కడికి వచ్చి రాయలసీమ బ్రహ్మాండంగా పంటలు పండిస్తా ఉన్నాను, రాయలసీమను అభివృద్ధి చేశాను అని చెప్పి ఇక్కడికి వచ్చి చెప్పుకుంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి ప్రజలకు అక్కడి విషయాలు తెలియవు కదా అని చెప్పి అక్కడి గ్యాస్ ఇక్కడ కొడతాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడి సమస్యలు అక్కడ తెలియవు కదా అని చెప్పి ఇక్కడ గ్యాస్ కొడతాడు. ఈ బాటిల్లో ఉన్న నీళ్లు అయోధ్య లంక. నా దగ్గరికి రైతులలో వచ్చి ఈ బాటిల్ ఇచ్చారు. ఇచ్చి అన్న మీటింగ్లో ఈ బాటిల్ చూపించండి అన్న అన్నాడు. చూపించి చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి అన్న, ఈ బాటిల్లో ఉన్న నీళ్లు చెరుకు రసం కాదు చంద్రబాబు నాయుడు గారు, ఈ బాటిల్లో ఉన్న నీళ్లు చెరుకు రసం కాదు చంద్రబాబు గారు, ఈ నీళ్లు మేము తాగుతా ఉన్న నీళ్లు చంద్రబాబు గారు అని చెప్పి మీటింగ్లో చెప్పండి అన్న చంద్రబాబు నాయుడు గారికి. అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారికి కాస్తో కూస్తో జ్ఞానోదయం అవుతుందేమో అని చెప్పి నా దగ్గరకు వచ్చి ప్రజలు ఆ బాటిల్ ఇచ్చి తాగుతా ఉన్న నీళ్లు ఇంత దారుణంగా ఉన్నాయని చెప్తా ఉంటే నిజంగా బాధ అనిపించింది. ఆచంట నియోజకవర్గమే కాదు, ఈ జిల్లాలో మొత్తం ఉంగుటూరు నుంచి పాలకొల్లు వరకు ఎక్కడ చూసినా కూడా తాగడానికి నీళ్లు లేని పరిస్థితి. ఇదే పరిస్థితి. కుళాయిల్లో వస్తా ఉన్న నీళ్లు చెరుకు రసం రంగులో నీళ్ళ కలర్ వస్తూ ఉంది. చెరుకు రసం కలర్లో నీళ్లు వస్తూ ఉన్నాయి. నీళ్లు చూసి చంద్రబాబు నాయుడు గారు మైకు పట్టుకొని, నేను నీళ్లు కాదు కుళాయిలలో ఇచ్చేది, నేను వెస్ట్ గోదావరి జిల్లాలో నాకు 15 నియోజకవర్గాలు నాకు ఇచ్చారు ప్రజలు, కాబట్టి వాళ్లకు నేను కుళాయిల్లో నీళ్లు ఇవ్వడం లేదు, చెరుకు రసం ఇస్తా ఉన్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకునే పరిస్థితి. కారణం ఏంటంటే టీవీలు చూసేవాళ్ళు ఈ బాటలు చూసినప్పుడు నిజంగానే చెరుకు రసం అని చెప్పేమని అనుకుంటారేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అది కూడా నమ్మించచ్చులే అని చెప్పి భ్రాంతి. ఇదే పెద్ద మనిషి ఎన్నికలప్పుడు ఏమన్నాడు, 2 రూపాయలకి 20 లీటర్ మినరల్ వాటర్ అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా తల్లి? అన్నాడా లేదా తల్లి? అన్నాడా లేదా అన్న? 2 రూపాయలకే 20 లీటర్ల క్యాన్ ఇస్తానన్నాడు మినరల్ వాటర్. మినరల్ వాటర్ కదా దేవుడు ఎరుగు. ఇవాళ పైపుల్లో చూస్తే నీళ్ళ పైపుల్లో చెరుకు రసం రంగుల్లో వస్తా ఉన్నాయి నీళ్లు చంద్రబాబు గారు. ఒకసారి వచ్చి నువ్వు తాగు, ఒకసారి నీ కొడుకుతో ఈ నీళ్లు తాగిచ్చు. కొడుకుతో నీళ్లు ఎందుకు తాగించాలో తెలుసా? ఆయన డిపార్ట్మెంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయింది కాబట్టి ఒకసారి ఆయనతో కూడా తాగించు. అప్పుడు అర్థమవుతుంది 15 నియోజకవర్గాలు ఈ జిల్లా నుంచి ఇస్తే ఈ జిల్లాకు నువ్వు చేసిందేమిటి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రజల తరపున నేను అడుగుతా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.